మారి పీడితులకు బాధితులకు వారందరి పక్షాన బాసటగా నిలిచి జనకేతనాన్ని ఎగురవేసినటువంటి యువ భావి నేత టీడీపీ యువగళం నారా లోకేష్ చాలా సక్సెస్ఫుల్ గా ముగించినటువంటి యువగళం దాదాపు 3132 కిలోమీటర్లు ఆయన తన పాదయాత్రని జనకేతనాన్ని ఎగురవేశారు. ప్రజల పక్షాన పీడిత వర్గానికి బాధిత వర్గానికి వీరందరికీ కూడా బాసటగా నిలిచేందుకు ఆయన చేసినటువంటి ఈ యువగళం ముగింపు సభలో అందరూ కూడా ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంలో అటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్, బాలకృష్ణ, ముఖ్య నాయకులందరూ కూడా ఒకే సభా వేదిక మీదకు వచ్చి పొలికేక పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అవును, ప్రతి అడుగులో మనం చూసాం. యువగళం చేస్తున్నంతసేపు ఆటంకాలు, అవరోధాలు అన్నిటినీ కూడా దాటుకుంటూ ప్రజలకి నేనున్నాను అంటూ బాసటగా నిలుస్తూ వాళ్ల గళాన్ని తన గళంగా భావించి ఎన్నో హామీలిస్తూ బయలుదేరినటువంటి యువనేత నారా లోకేష్ 3132 కిలోమీటర్ల పాదయాత్రని ముగించారు. మరి ఒకే సభా వేదిక మీదకి వీరందరూ వస్తున్న నేపథ్యంలో మరి ఒక్కసారిగా ఏం చెప్తారు, వీళ్ళంతా ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, ఈ సభా వేదికగా ఎటువంటి కీలక ప్రకటన చేస్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఒక్క సభ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేవలం పాలన చేయమని 151 సీట్లు ఇస్తే పాలన కాదు పీడన మాత్రమే చేస్తాము అన్నట్టుగా అధికార పార్టీ వైసీపీ, జగన్ అండ్ కో ఈ 4.5 సంవత్సరాలు వ్యవహరించిన తీరు ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించారు. వారి పక్షాన వారి బాసటగా ఈ అరాచకం నియంతృత్వంపై సమరశంఖం పూరించడానికి వీరందరూ కూడా పోలిపల్లి వేదికగా సిద్ధమవుతున్నారు. మరి ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకటిస్తారా, కీలక ప్రకటన అంటున్నారు. ఉమ్మడిగా సమరభేరుంటుందా, ఉమ్మడి కార్యాచరణ ఉంటుందా, మరి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్, ఏం చెప్తారు? ఎందుకంటే పొత్తు ప్రకటన తర్వాత పాత మిత్రులే అయినా కూడా 2014లో వీళ్ళంతా పాత మిత్రులే అయినా జనం వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండు అని మనసారా కోరుకున్నారు. నిజంగానే ప్రజల కోరిక బలంగా ఉంటే అది నిజంగా చాలా తొందరగా ప్రతిఫలిస్తుంది అని అంటారు. ఎప్పుడో జరగాల్సిన పొత్తు, ఎన్నికల ముందు జరగాల్సిన పొత్తు కూడా ప్రజల ఆకాంక్ష బలంగా ఉన్న నేపథ్యంలో, మరి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పొత్తు చాలా తొందరగా జరిగిపోయింది. మరి పాత మిత్రులైన 2014లో వీళ్ళు మరొకసారి కొత్త గళం వినిపించడానికి, నవతరానికి కొత్త బాటలు వేయడానికి వీళ్ళందరూ సిద్ధమైన నేపథ్యంలో మరి ఈ ఇద్దరు మిత్రులు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఈ వేదిక మీదుగా ఏం చెప్తారు, ప్రజలను ఉద్దేశించి ఏం సందేశం ఇస్తారు? ఇప్పటికే టీడీపీ 6 గ్యారెంటీలు ప్రకటించిన నేపథ్యంలో ఈ 6 గ్యారెంటీలకు జత చేస్తూ జనసేన కూడా జోడించే అంశాలని కలిపి ఉమ్మడి మేనిఫెస్టోగా చెప్పే అవకాశం ఉందా? మరి కీలక ప్రకటన అంటున్నారు, ఏం చెప్పొచ్చు? అలాగే దీంతో పాటుగా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా అన్నది ఒక చర్చ. మరి 3132 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్ట సుఖాలని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి నారా లోకేష్. మరి కేవలం స్టాన్ఫోర్డ్లో నేర్పిన పాఠాలే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు చెప్పిన అంశాలు, ప్రజలు నేర్పిన పాఠాలతో మరి తను ప్రజలను ఉద్దేశించి ఎటువంటి స్పీచ్ చెప్తారు, ఆయన ఎటువంటి సందేశం ఇస్తారు? మరి ఈ పొలికేక ద్వారా ఇప్పటికే అంతర్గత సమస్యలతో బాధపడుతున్న జగన్ టీం తాడేపల్లి పునాదుల్ని కదిలించే విధంగా ఏం సందేశం ఇస్తారు అన్నది చాలా ఆసక్తిగా, ఆతృతగా, ఉత్కంఠభరితంగా యావత్ ఆంధ్ర ప్రజానికం మొత్తం చూస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఈ ఒక్క సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేయబోతుందా? వీరిచ్చేటువంటి సందేశం, వీరిచ్చేటువంటి ప్రకటనలు ప్రజల మనసుల్లో ఏ విధంగా చొచ్చుకు వెళతాయి? నిజంగా విశ్లేషకులు అందరూ భావిస్తున్నట్టు పునాదులు కదిలిపోయేటువంటి పరిస్థితి రాబోతోందా అన్ని కూడా మనం చర్చిద్దాం. మరి ఇక జైత్రయాత్ర, ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే పూరిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇక సమరమేనా అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత